నాగబాబు గారితో అపరంజి సీరియల్ చేస్తున్నాను సార్. ఆయన అన్నారు నీ కట్అవుట్ అసలు బిగ్ స్క్రీన్ లో ఉండాలి. శంబాలా మూవీ నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ కాల్ రావడానికి గల కారణం ఏంటి? నా వైఫ్ అడిగాను ఆడిషన్ అంటున్నానంటే తప్పే ఉంది వెళ్ళి ఇవ్వచ్చు కదా మూవీ కదా అన్నారు. సో వెళ్ళాను ఆడిషన్ కి. కథ చుట్టూ ఒక డివైన్ థింగ్ ఉందన్నమాట. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇదేదో నా థాట్ ప్రాసెస్ దగ్గరగా ఉంది. ఆ కథ విన్నప్పుడు ఏమైనా అనిపించింది? మన షూటింగ్ వెళ్ళినప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్ అనిపించింది. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నేను బిగ్ స్క్రీన్ లో నన్ను ఎలా చూపించాలో అనేది మా డైరెక్టర్ గారు చూపించారు. దేవుణ్ణి బలంగా నమ్ముతారా? బాగా. ఏంది ఆ టాటూ ఏంది? నాకు వచ్చినప్పటి నుంచి మృత్యుంజయ మంత్రం అండి. ఇంత పెద్ద సక్సెస్ అయింది, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? ఎవరి నుంచి వచ్చింది? నా వైఫ్. నాకు అప్పుడు తెలిసినప్పటికి ఏంటంటే మేఘనా గారే చాలా సఫర్ అవుతున్నారు. చాలా మంది పిల్లల కోసం, పేదవాళ్ళ కోసం, వాళ్ళకి ఆకలి తీరుస్తాం చాలా కష్టపడుతున్నారు. ఆ రోజు నాకు మేడం మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. సో ఈ రోజు ఆ ప్రోగ్రామ్ ఎంతవరకు వచ్చింది, ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు? యాక్చువల్లీ కంటిన్యూస్ గా చేయాలని ఉంది, బట్ దానికి కొంత సపోర్ట్ కూడా కావాలి మనకి, ఫినాన్షియల్ గా అండ్ ఆల్. ఆ డిసిషన్ తీసుకున్న రోజు మీరు మేఘనా గారు ఏం మాట్లాడుకున్నారు? టీవీ ఇండస్ట్రీ లేకపోయినా మనం ఎలా బతకాలి అనేది ఇంపార్టెంట్ అని బిజినెస్ స్టార్ట్ చేశాను. 2 months బ్యాక్ ఛత్రపతి శేఖర్ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ మీకు తెలుసు? తెలుసు, ఈజ్ మై సీనియర్ అండి. వాళ్ళు ఎవరో వేరే భాషల నుంచి వస్తున్నారు, కన్నడ నుంచో అక్కడి నుంచో వస్తున్నారు. షూటింగ్ జరుగుతుంటే ఫోన్లో మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ చూడలేక నేను సెట్లో ఉండట్లేదు, చాలా బాధ వేస్తుంది, బయటకు వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. నేను గృహలక్ష్మి చేసినప్పుడు కూడా అందరు తెలుగు ఆర్టిస్టులే, అంటే 2-3 ఉన్నా కూడా కొంచెం ఇందాకంచి మీ హైట్ గురించి మాట్లాడుతుంటే తెలియకుండా నా చూపు మీ షూ వైపు వెళ్ళిపోతుంది. ఆ షూ ఏంటండి బాబు, అంత సైజ్ ఉంది, ఏంది ఆ సైజ్ ఎంత? అది 15 అండి. 15? మేబీ నా హైట్ చూసా నా దగ్గర రారేమో. అరంజ్ మూవీలో రామ్ చరణ్ గారితో యాక్ట్ చేశాను. సో ఆ షూటింగ్ లో మీకు ఏదన్నా ఒక మంచి మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదైనా ఉందా చరణ్ గారితో? నాతో ఫొటోస్ దిగారు అనమాట, గుర్తుపట్టి. అప్పుడు జెనీలే అడిగింది, ఈజ్ ఈ స్టార్ ఆర్ వాట్?